ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము రోమపత్రిక 2:4. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడంటే, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని అడుగుతున్నారు. నిజమే కదా. ఈ ప్రశ్న మనల్ని వేస్తే మన పరిస్థితి ఏంటి? సహోదరుడు, నీ పరిస్థితి ఏంటి? అసలు నువ్వు ఎటువంటి వ్యక్తివి? ఈరోజు దేవుని కృపను నీవు గుర్తించే వ్యక్తివేనా? దేవుని కృప బదులుగా నిన్ను నీవు గొప్ప చేసుకునే వ్యక్తివా? దేవుని దీర్ఘశాంతమును సహనమును నీవు తృణీకరిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఆయన కేవలం తన మహాకృప చేత నీకు ఆశీర్వాదం ఇచ్చాడు అనుకో. ఆ విధంగా మహాకృప చూపి ఆశీర్వాదం ఇచ్చినా, లేక నీ పనిలో నీకు విజయం ఇచ్చినా, అది ఆయన మహాకృప వల్లనే జరిగిందని నీవెందుకు గుర్తించవు? దాని విషయంలో దేవునికి మహిమ ఆపాదించాలి కదా. నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటూ, ఇది నా పనే, నా వల్లే జరిగింది, నేను నా గొప్ప అని మాట్లాడుతూ, ప్రభువు ఎంతో సహనము దీర్ఘశాంతం నీ పట్ల ప్రదర్శిస్తూ ఉంటే నువ్వెందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒకసారి ఆలోచించు. అంతేకాదు, నీ పట్ల ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనం చూపిస్తున్నారు, దీర్ఘశాంతం ఆయన కలిగి ఉన్నాడు. అందుకే కదా నువ్వు ఇంతవరకు సజీవుల లెక్కలో ఉన్నావు. కానీ ఆయన చూపించే ఆ దీర్ఘశాంతాన్ని సహనాన్ని నువ్వు తృణీకరించే వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి దేవుడు చెప్పేదేమనగా, నువ్వెంత మాత్రము కూడా ఆయన నీ పట్ల చూపించిన మరి ఆ కృపని తృణీకరించకుండా ఉండాలి. అంతేకాదు, నీవెంతో పాపివైనా సరే ప్రభు నీకోసం ప్రాణం ఇచ్చారు, నీకోసం మరణించారు, నీకోసమే మరి రక్తము కార్చారు శిలువలో, నీకోసమే బలియాగమయ్యారు. మరి నీ మీద ఏ పాపము అంటే నీలో ఉన్న ప్రతి పాపమును ఆయన మీద వేసుకుని, నీకు ఏ దెబ్బ తగలకుండా, నీ మీద ఏ గాయాలు అవ్వకుండా, మరి నీకు పడాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఇదంతా నీకు తెలుసు కదా. మరి ఇంత చేసినా కూడా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతము నీవు తృణీకరిస్తూ, మరి మాటిమాటికి వాక్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, ఆయన గాయాల్ని మాటిమాటికి రేపుతూ నీవు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, మరి ఇంతవరకు నేను క్షమించిన దేవుడు ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా మరి ఒక గుణపాఠం చెప్తాడు ఆయన. మరి ఆ దెబ్బ నీ మీద పడకుండానే ఈరోజే మారాలని దేవుడు ఈ వాక్య భాగంగా నీతో సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వు ఇంతవరకు ఎటువంటి వ్యక్తివైనా సరే ఇక మీదట మారమని ప్రభు మాట్లాడుతున్నారు, ప్రభు కోరుకుంటున్నారు కూడా. కాబట్టి ఏది కూడా నేను, నాది, నా గొప్ప అని అనుకోవడం మానేసి, ప్రభు కృప ద్వారానే నేను ఈ విధంగా ఉన్నాను, నేనేమై ఉన్నానో అది కేవలం నా ప్రభు కృపే అని ఆలోచన నీలో కలిగి ముందుకు సాగు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనము దీర్ఘశాంతము ఇవన్నీ కూడా చూపించబట్టే నువ్వు ఇంకా బ్రతుకున్నావు. ఈ విషయం నువ్వు గమనించాలి సుమా. ఆమేన్.